తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ మీ పేరు? నా పేరు ఖాజా మొహిద్దీన్ అండి. ఏం చేస్తుంటారండి? నేను వైజాగ్లో జాబ్ చేస్తున్నాను, ఫార్మా కంపెనీలో మెకానికల్ ఇంజనీర్గా చేస్తున్నాను. ఓకే సార్. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి పైన దాడి జరిగింది, దానికోసం ఏమనుకుంటున్నారు సార్ వాస్తవంగా మీరు కామన్ మ్యాన్? అంటే కామన్ మ్యాన్గా అంటే ఏమనుకోవడం ఏం లేదండి. జనరల్గా ఏంటంటే ఇవి రాజకీయ ఇప్పుడైతే ఎలక్షన్స్ అవుతున్నాయి కదండి. కామన్గా ఏంటంటే ఇలాగా దాడి జరిగితే ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మీద దాడి చేస్తే టీడీపీ వాళ్ళు చేశారని అనుకుంటారు జనరల్గా. అలా కూడా ఉంటుంది, కానీ అది అయితే నా ఉద్దేశం ప్రకారం అయితే అదేం కాదు అనుకుంటున్నాను. ఎందుకంటే జనరల్గా ఏంటంటే కొంతమంది సొంత పార్టీ ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఉంటారు కదండి, ఉంటే వాళ్ళకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటే నచ్చదు. దాని మూలన ఏంటంటే నచ్చని మూలన వాళ్ళ కోపంతో ఆ పార్టీ అంటే తెలుగుదేశం టీడీపీ అంటే ఇష్టం కాబట్టి వైఎస్ఆర్సీపీ నచ్చదు కాబట్టి ఆ రకంగా ఏదైనా కామన్ మ్యాన్ ఉంటారు కదండి, వాళ్ళు కొద్దిగా కోపంగా ఇది చేసి కొట్టడమే అవుతుంది, కానీ ప్రత్యేకంగా టీడీపీ వాళ్ళు జనాలు పెట్టించి అలా కొట్టించడం అంటూ జరగదని నా ఉద్దేశం అండి. సో ఎలా ఉండదు, ఇంకా 1 మంత్ ఉంది సార్, ఎవరు గెలవబోతున్నారు ఎన్నికల్లో? ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారంటే అది చెప్పలేమండి, ఎందుకంటే రెండు కాంపిటీషన్గా ఉంది. అంటే జనరల్గా ఏంటంటే వైఎస్ఆర్సీపీ చూసుకుంటే జనరల్గా వాళ్ళ పథకాలు ఇవి కూడా బాగానే ఉన్నాయి జనరల్గా. ఈ అంటే టీడీపీ వాళ్ళు అంతలా ఆ టైప్ పథకాలు పెట్టలేదు, వాళ్ళు ఇంకో రకంగా డెవలప్మెంట్ చేశారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది జనరల్గా ఎలా ఉందంటే ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ కొంత వీక్ ఉందండి. అంటే పేదవాళ్ళకు వైఎస్ఆర్సీపీ బాగానే ఉంది, కాకపోతే అడ్మినిస్ట్రేషన్ కొద్దిగా, ఎందుకంటే మరి ఎంప్లాయీస్ లేదు, పిల్లలకి ఐటీ సెక్టర్ ఉద్యోగ అవకాశాలు డెవలప్మెంట్ లేదు, మరి అది ఆ రకంగా వీక్ అయింది. కానీ అదే టీడీపీ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది అని నా ఉద్దేశం అండి. అంటే ఇప్పుడు జగన్మోహన్ అంటున్నాడు, నా సంక్షేమ పథకాలు అందితేనే నాకు ఓటేయండి, అండ్ నా వల్ల మీకు మంచి జరిగితేనే ఓటేయండి అని చెప్తున్నాడు. అట్లానే 175కి 175 వాళ్ళకి మేమే గెలుస్తామని చెప్తున్నాడు. వైసీపీకి భయపడే 3 పార్టీలు పొత్తు పెట్టుకుని సైతే వైసీపీ వాళ్ళు అంటున్నారు. అసలు ఎట్లా చూడొచ్చు ఇవన్నీ, ఈ సినారియోస్? అలాగనేం లేదండి, ఎందుకంటే జనరల్గా పథకాలు ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసిన వలన జనాలు అంతలాగా ఓటు వేస్తారని కూడా నమ్మకం లేదండి. ఎందుకంటే బేసిక్ కూడా చూడాలి కదండి. అంటే ఇప్పుడు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఇలా వేస్తే వేయచ్చు, మరి ఈ ఎంప్లాయీస్ కానీ ఈ బిజినెస్ మ్యాన్స్ కానీ వాళ్ళు టోటల్గా స్ట్రెంత్గా ఆలోచిస్తారు కదా. మెయిన్ మనకి ఏపీ ఇప్పుడు యాక్చువల్గా సెపరేట్ అయిపోయిన తర్వాత 10 years నుంచి గ్రోతింగ్ ఎక్కడ ఉందండి ఏపీ అసలు. మన పిల్లలు ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు ఇక్కడ లేవు. ఇప్పుడు చదువుకున్నారంటే బెంగళూరు వెళ్ళాల్సి వస్తుంది, లేదంటే హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది. మన స్టేట్లో ఎక్కడుందండి ఇన్కమ్ సోర్స్, ఇది లేదు కదా, ఉద్యోగ అవకాశాలు లేవు కదా. అది యాక్చువల్గా అంటే వైఎస్ఆర్సీపీ ఫోకస్ చేయలేదు ఈ 5 years. నాకు తెలిసి వాళ్ళకి టైం సరిపోలేదు ఏంటో తెలీదు. మరి ఒకవేళ అది ఏమైనా ఫోకస్ పెడితే వాళ్ళు కూడా చేయొచ్చేమో, ఈ 5 years చేయొచ్చేమో అండి. వీళ్ళేమో జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజలందరినీ సోమరిపోతులు చేస్తున్నాడనేసి చంద్రబాబు అంటున్నాడు. అయితే మరి అదే చంద్రబాబు ఇప్పుడు అంతకన్నా డబుల్ పథకాలు ఇస్తా అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఒక్కరికి అమ్మఒడి ఇస్తా అంటే చంద్రబాబు ఏమో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అంటున్నాడు, ప్రతి మహిళ అకౌంట్లో డబ్బులు వేస్తా అంటున్నాడు. ఇతను 13,500 రైతు భరోసా ఇస్తా అంటే ఆయన 20,000 ఇస్తా అని చెప్తున్నాడు. ప్రతి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, అంటే 3 గ్యాస్ సిలిండర్లు. మరి అతను జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ పథకాల కన్నా చంద్రబాబు ఎక్కువ పెడుతున్నాడు కదా, మరి దానివల్ల రాష్ట్రం పరిస్థితి ఏంటని మరి కొంతమంది ఆర్థికవేత్తలు చెప్తున్న పరిస్థితి. అంటే చేయొచ్చండి, ఎందుకంటే ఇప్పుడు ఎదరోడు చేస్తున్నారంటే ఈయన కూడా నేను అదే ఇస్తాను అంతకన్నా ఎక్కువ ఇస్తానని చెప్పొచ్చు. ఎందుకంటే మరి ఎలక్షన్లో ఇది చేయాలి కదా. అది చేస్తూను అంటే మా ఉద్దేశం ఏంటంటే అది చేస్తూను ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆయన డెవలప్ చేస్తాడని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఏపీ కొంత ఈ హెడ్ క్వార్టర్స్ డెవలప్ అవ్వడం అది చేస్తారన్నది ఉద్దేశం.